నిర్గమాకాండము 15వ అధ్యాయము వాక్య ధ్యానాంశము మనం చేసుకోవాల్సిన వారమైనా ఎన్నటి దినమందు 14వ దినమందు సముద్రము దాటి వారు మహా గొప్ప ఆనందంతో దేవుని స్తుతించిన సందర్భాన్ని బట్టి ఈ దినమందు వారు దేవునికి ఏం చేస్తున్నారు అంటే స్తుతి చెల్లిస్తున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ఈ 15వ అధ్యాయం అంతా ఒక పాట, దేవుడు ఆయన యొక్క గొప్పతనము అనేది మనకు కనబడతా ఉంది. సాధారణంగా యెహోవాను గానము చేసడము ఈ పాట ఈ అధ్యాయంలోని పాట అన్నమాట. ఈ అధ్యాయమే ఒక పాట అంచేత మరి ఈరోజు ఈ పాట పాడాలి తెలియదు కానీ యెహోవాను గానము చేసడము మనమందరం కూడా ఆయన్నే గానం చేయాలి అని చెప్పి ఆయన ఎలాంటి వాడో తెలుసా అంటూ దేవుని యొక్క గొప్పతనమును ఈ దినమందు మనం చూడగలుగుతా ఉన్నాం. ఒకసారి 15వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడి ఆ యెహోవాను గూర్చి గానము చేసెదము. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడవలసిన. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామములకు వందనాలు. ఈ అధ్యాయంలో వ్రాయబడిన సంగతులు మేము నేర్చుకుని పోతుండగా ఈ దిన సేవకులు మరుగుపరుచుకొని ఈ సమయంలో మాకు కావలసిన మాటలను మాకు అందించి మహిమ పొందుము. ఇశ్రాయేలు పక్షాన గొప్ప అద్భుతము చేసి వారిని ఆనందపరిచిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువులతో ప్రియమైన వారలారా, ఈ దినమందు దైవజనుడు దేవదాసయ్య గారు ఈ యొక్క అధ్యాయము గురించి ఈ అధ్యాయంలో ఇశ్రాయేలుకు కలిగిన ఆనందాలను గురించి 7 రకాల ఆనందాలు మీరు కలిగి ఉన్నారండి. అధ్యాయంలో ఎన్ని రకాలు? 7 రకాల ఆనందములను ఇశ్రాయేలీయుల వారు కలిగిన వారై ఉన్నారు. అందుచేత ఈ 7 రకాల ఆనందాన్ని మనం క్లుప్తంగానే జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. అయితే దైవ గ్రంథంలో ఇప్పుడు చదువుకున్న ఆ వచనములో 15వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇశ్రాయేలీయులైన వారు చాలా ఆనందంతో దేవుని స్తుతిస్తున్న సందర్భం మనకు కనబడతా ఉంది. అందుచేత వారిలో మొదటి ఆనందం ఏమిటంటే విశ్వాస ఆనందం. ఏ ఆనందం అది? విశ్వాసం ఉంటేనే కదా దేవుడిని స్తుతించిన, దేవునికి ఏ కార్యం చేయాలన్నా ముందు మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. కాబట్టి వారు విశ్వాసానందము కలిగిన వారై ఉన్నారు. విశ్వాస ఆనందం. అందుచేత ఈ విశ్వాస ఆనందముతో దేవునికి ఇష్టలుగా ఉన్నారు. అందుకనే ఎబ్రీ పత్రికలో దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం బట్టి. విశ్వాసం లేకుండా ఏం చేయలేరు, దేవుడికి ఇష్టలుగా ఎవరు ఉండలేరు. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్వాస ఆనందముతో విశ్వాస వీరులుగా శూరులుగా ఇశ్రాయేలీలు ప్రపంచానికి కనబడుతున్నారు. వారికన్నా విశ్వాసం ప్రపంచానికి ఎవరికి ఉండదేమో అన్నట్టుంటది. అందుచేత వారు విశ్వాసంతోనే ఏ కార్యమైనా చేస్తారు. ప్రపంచమును ఒక ఛాలెంజ్గా, ప్రపంచానికి ఛాలెంజ్గా ఉన్నవారు ఎవరు ఉన్నారు ప్రపంచంలో అంటే వాళ్ళు ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ లేకుండా ఏ దేశం సాధన ఉండకపోవచ్చు. ఇశ్రాయేల్ జయించిన వారు కూడా ఏ దేశస్తులు ఉండరు. అది ఇశ్రాయేల్ అయ్యే ఉండాలి. అది వారు దేవుని వారు కనుక వారికి కలిగిన విశ్వాసం చాలా గొప్పది. అందుచేత విశ్వాస ఆనందములో వారు ఉన్నారు అనే విషయాన్ని మనము చూడవచ్చు. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, మన జీవితము చాలా విలువైనది. అందుకని దైవజనుడు మానవ జీవితము ఆనందకరమైనది, మన బ్రతికెంతో ఆశ్చర్యకరమైనది అనే పాట రాశారు అయ్య గారు. అంతేకాకుండా ఈ విశ్వాసాన్ని గురించి కూడా ఒక పాట 49వ కీర్తనలో వినరయ్య వినరయ్య అనే పాటలో
విశ్వాసము లేని విసుగుదల సమయాన ఏమి లేదంట, విశ్వాసము లేని చెప్పండి, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమే మాని వేడుకొనుము విశ్వమంతటినిగా వించిన నీ తండ్రి విశ్వాసమునుగా వింపలేడా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ విశ్వమంతటి అంటే ప్రపంచమంతటిని కలుగజేసిన ఆ దేవుడు నీకు విశ్వాసాన్ని ఇవ్వలేడా? ఒకవేళ నీకు విశ్వాసంలో కూడా విసుగుదల ఉన్నా కూడా, దేవుడు నాకు కార్యం చేయలేదు, విశ్వాసం తొలగిపోయే పరిస్థితులు ఉన్నా, అక్కడ రోగంతో ఉన్నా, బాధతో ఉన్నా, వేదనతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా విశ్వాసం ఒకవేళ సన్నగిలిపోతా ఉంటే, పాడైపోతా ఉంటే, ఆ విశ్వాసాన్ని ఆ దేవుడు విశ్వమంతటిని కలుగజేసిన ఆ దేవుడే నీకేం చేస్తాడంటే విశ్వాసం ఇచ్చి నీకు విశ్వాస ఆనందాన్ని కలుగజేస్తాడు. ఇదే విషయంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం సార్. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్మకం ఉంచితే దేవుడు ఏ కార్యమైనా ఖచ్చితంగా మన జీవితాల్లో చేస్తాడు. దేవుడు తప్ప మన యొక్క పరిస్థితులు మార్చేవారు లేరు. అంతేకాకుండా ఎవరిని నమ్మినా కొన్ని సందర్భాల్లో ఉమ్మయ్యే పరిస్థితి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్మితే సమస్తాన్ని సాధ్యపరుస్తాను నేను అని. ఇదే విషయంలో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు కనాను స్త్రీతో, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. కనాను స్త్రీతో ప్రభు అంటున్న మాట అమ్మా అంటున్నారు. అప్పటి వరకునేమో అసలు మాట వినకుండా వెళ్ళిపోతుంటే ఆవిడేమో వెంటనే పడుతూ ఉంది, ప్రభువా నాకు సహాయం చేయమని. చాలా దూరం ప్రభువు ఆగే వరకు మీరు గమనించాలి. ప్రభువు ఆగే వరకు, ప్రభువు సహాయం చేసే వరకు మనం కూడా ప్రభుని ఏం చేయాలా, మనం అనుకున్నది జరిగే వరకు ఏం చేయాలి? మీరు మీ యజమానులు అయిన వాడిని కొంటావా కొనవంటే ఏం చేస్తాడైనా? మాటకి కొనేసేవాడు కొంతమంది ఉంటారు. సరే ఇంకా అంత అవసరం లేదేమో అనుకుంటారా, ఒకసారి అడిగి వదిలేసింది అనుకుంటారు. ఇంకా ఎక్కువ సార్లు అస్తమానంటే నీ కూర పడలేకపోతానని ఏం చేస్తాడు? ఖచ్చితంగా కొన్ని తీరాల్సిందే. అందుచేత ఇక్కడ ప్రభువు కూడా కనాను స్త్రీ యొక్క విశ్వాసము చాలా గొప్పది. ఆమె అంజురాలైన ప్రభు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అయ్యగారు అంటూ అన్నారు, యేసు ప్రభు గారికి మరియ ఒక్కతేనా అమ్మా అంటూ, ఈమె కూడా విశ్వాసములో తల్లి. ఎలాంటి తల్లి అంటే బొమ్మలా ఉన్న ఆమెను అమ్మా అన్నారట. ఎలా ఉందంట? బొమ్మలా ఉంటుంది, అందంగా ఉంటాయి కదా. ఈమె కూడా విశ్వాసములో అందమైనది. ఈ కనాను స్త్రీ ఎలాంటి తెలుసా? విశ్వాసములో అన్యురాలైనను ప్రభువుని విశ్వాసముతో తల్లిగా, అంటే ప్రభు యొక్క గొప్పతనం ఎంతో చూడాలి మనం. ఆయనే గొప్పవాడు అనుకుంటే ఆయనతో పాటు ఒక అంజరాలుగా ఉండి సహాయం చేసే వరకు పట్టు విడవకుండా కేకలు పెడుతూ వెనకాల పెడతా ఉంది. శిష్యులు ఆపారు, ప్రభు ఆవిని వెనక్కి పంపించేవని. అయినా కూడా ప్రభు ఎంతవరకు వస్తా చూద్దాం అని ఆ విశ్వాస పరీక్షలో ఆమె నెగ్గేను. ఏమైంది? కనాను స్త్రీ విశ్వాస పరీక్షలో నెగ్గింది. మనము కూడా చేసే అంశ ప్రాంతంలో ఖచ్చితంగా జరిగే వరకు ఏం చేయాలా? ప్రభు ఆగే వరకు, మనకు సాయం చేసే వరకు కనాను స్త్రీ వలె ఏం చేయాలని ప్రభుని విసిగించాలా? అందుచేత విసిగించాలంటే విసిగిపోయి వెళ్ళిపోతలే, ఈయన వినట్లేదు, ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు శిష్యులకి వినపడి దీనికి వినపడలేదా అనుకుని ఒకవేళ విసుగుదల చేతి వెనక్కి వెళ్ళిపోతే తన కుమార్తె స్వస్థపడేది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో
ఏం చేస్తారంటే మనము కూడా కొన్ని సందర్భాల్లో వెలిగితీసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఆమె విశ్వాసము గొప్పదిగా ఉన్నది. ఆమె యేసు ప్రభువారు అమ్మ అని ఆమెను సంబోధించారు అంటే ఆమె ఎంత గొప్ప విశ్వాసంతో ఉందో మనం చూడవచ్చు. అమ్మ ఇశ్రాయేలు కూడా నేను ఎంత విశ్వాసాన్ని చూడలేదు. ఇశ్రాయేలీ విశ్వాసులు అనుకుంటే వాళ్ళకి మించిన విశ్వాసం ఈ అంజురాలైన నీలో కూడా ఉన్నది అని ప్రభువు ఆమెను మెచ్చుకున్నారు. కనుక విశ్వాసము ద్వారా మనము ప్రభువుని అడిగినప్పుడు దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. అట్టి విశ్వాసముతో మనం ఉంటే కనాను స్త్రీని మెచ్చుకున్నట్లు మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే విధేయత ఆనందము. ఒకటి విశ్వాస ఆనందము, రెండవది విధేయత ఆనందము. మనం ఏ స్థితిలో ఉన్నా విధేయత కనపరిచే వారిగా ఉండాలి. కొంతమంది పరిస్థితులు మారాయనుకోండి, ఇక మామూలుగా పాస్టర్ గారు రమ్మను అనే పరిస్థితి ఉంటుంది. అంటే విధేయత ఏమైంది అంటే కొంచెం తేడా వచ్చిందన్నమాట. ఎందుకో స్థితి మారే కొలది పరిస్థితి మారిపోతుంది. కానీ వాక్యములు మీరు గమనించండి, విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత వినయ మనస్కుడు ఘనత నొందును అని బైబిల్ చెప్తాం. వినయ మనస్కుడు, అది ఆడమ్మ మేనా కానీ ఎవరియా కానీ వినయంతో ఉంటేనే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏ వ్యక్తికైనా. అందుచేత ఎంత ఎదిగినా ఒదిగే పరిస్థితి మనలో ఉంటే జీవిత కాలం అంతా మనకు ఆనందమే ఉన్నది. అయితే ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఏం కలిగి ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. అందుచేత దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్థితి పరిస్థితులు మారుతున్నప్పుడు కూడా ఆ విధేయత పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందుచేత ఇశ్రాయేలు కట్టి స్థితి లేదు. విధేయత వారి జీవిత కాలం అంతా దేవునికి ఆయన సేవకుడైన మోషే ఎడల వారు విధేయత కలిగిన వారై ఉన్నారు. నాయకుల ఎడల విధేయత, నాయకత్వాన్ని వారు గౌరవించారు. మా నాయకుడు ఎంత గౌరవం చూడండి. అందుకనే ప్రభు కూడా ఒక సందర్భంలో అన్నారు, మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్మలేదు. ప్రభు ఎంత బాధపడ్డారు అంటే మోషే గారి మీద ఏముంది వాళ్ళకి నమ్మకం. అంతే, ఒక సేవకుడి మీద ఏముండాలంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే చాలా కష్టమే. అయితే దైవ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, మీరు విధేయత కలిగిన వారే అంటే మీ యొక్క స్థితి దేవుడు హెచ్చించేవాడిగా ఉన్నాడు అని. దేవుడు ఏం చేస్తారంట? హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. విధేయత కలిగిన వారి జీవితాలను. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఆ దినములలో యేసు గలిలయలో నుండి నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఇక్కడ చూడండి, దానికి ముందు ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటారు, ఈయన చెప్పుల వార విప్పుటకైన నేను పాత్రుడను కాను. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి, ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. అయ్యో, విధేయత ఎంత ఉందో చెప్పండి. ఇప్పుడు బాప్తిస్మం ఎవరు ఇవ్వాలి? బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు గొప్పవారు? ఇచ్చేవారా పుచ్చుకున్నవారా? పుచ్చుకునే ఆయన కూడా ఆయనకన్నీ ఇచ్చారు. ఆయన దేవుని కుమారుడు అయినా కూడా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఎంత తగ్గించుకుని నేనెంత తగ్గించుకోవాలా అని ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎక్కడ వరకు వెళ్ళిపోయాడంటే ఆయన చెప్పుల వార విప్పుడికైనా నేను పాత్రుడు. చెప్పులు పుట్టుకోలేదు నేను ఆయన అంత గొప్పవాడు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, మానవ రక్షణార్థం ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన పేరు కూడా నెత్తలేను. ఆయన వేసుకునే చెప్పులు కూడా నేను ముట్టుకొనలేని పరిస్థితి కలిగిన వాడు అనగానే అంతగా తగ్గించుకున్న ఆయన్ను ఒక్కసారిగా హెచ్చించారు ప్రభువు. హెచ్చించి నీ ద్వారానే ఎప్పటికిలా కానేమో, ఎప్పటికీ నీతి యావత్తు ఎప్పటికిలాగో కానీ ఇప్పుడు నీవేం చేయాలంటే నాకు బాప్తిస్మం ఇవ్వాలి. నేను సామాన్యమైన మానవుడిగా ఉన్నాను, నీవేమో ఒక యాజకుడిగా ఉన్నావు, నీవేమో ఒక ప్రవక్తగా ఉన్నావు.
నేను నియమించుకున్నవాడు నీవు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని రాయబడతా ఉన్నది. అందుచేత బాప్తిస్మం ఇచ్చి యోహానును ప్రభు ఏం చేశారు? ఇప్పుడు హెచ్చించారు. ఎంతగా? మనుషులు ఎంతగా హెచ్చించారు యేసు ప్రభువాన్ని, యోహాను గారిని అని చెప్పలేని పరిస్థితి. దేవుడు హెచ్చిస్తే తగ్గించగలిగిన వాడు లేడు, తగ్గిస్తే హెచ్చించగలిగిన వారు కూడా లేరు అనే వాక్యములో మనం చూడవచ్చు. మూడవదిగా గౌరవ ఆనందము. ఏముండాలంట? గౌరవ ఆనందం. ఏంటి గౌరవం? గౌరవం లేదా చిన్న పెద్ద అంటారు, అది కరెక్టే. ఖచ్చితంగా పెద్దవాళ్ళని ఏం చేయాలి? గౌరవించాలి. ఇక్కడ చూడండి, సంఘ నాయకులను గౌరవించే స్థితి చాలా మందిలో తగ్గిపోతా ఉంది. ఏమైపోతా ఉంది? మోషే గారంట దేవుడు ఏం చేశాడు తెలుసా? గౌరవించాడు. దేవుడు నాయకుని ఏం చేశాడు? గౌరవించాడు, కనపరిచాడు, నాయకత్వాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడే చెప్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట ఆయన అంటున్నాడు. దేవుడే అంటున్నాడు ఏమనంటే, యెహోషువను గొప్ప చేసెను. మోషే నేను గౌరవపరిచాను అన్నాడు దేవుడు. మోషేను గౌరవించాడు, ఘనపరిచాడు. ఆయన సేవకుడు, ఆయనతో పాటు చిన్నవాడు ఆయన దగ్గర ఉన్నాడు అని నేర్చుకున్నాడు. తర్వాతట ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువకు అన్నాడు, నీకు కూడా నేను తోడుగా ఉంటాను. మోషేను గౌరవించినట్లు, ఘనపరిచినట్లు, హెచ్చించినట్లు నేను నిన్ను హెచ్చిస్తాను. ప్రజలందరూ వినేటట్లు, ప్రజలందరూ వింటుండగా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మోషేను హెచ్చించినట్లు, గౌరవించినట్లు యెహోషువను కూడా ఏం చేస్తున్నాను? గౌరవపరుస్తున్నాను. గౌరవ ఆనందం. గౌరవాన్ని బట్టి ఏముంటది? ఆనందం ఉంటుంది. మన ఎదుటి వ్యక్తిని గౌరవిస్తేనే ఏముంటుంది? గివ్ యు రెస్పెక్ట్, టేక్ యు రెస్పెక్ట్. గౌరవించలేదు అనుకోండి, అతడు కూడా గౌరవం లేకుండా మాట్లాడతాడు. ముందు మనకు కావాల్సింది ఏంటి? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, అంతే కదా? గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అన్నాడు, మీరు ఇచ్చి పుచ్చుకుంటారో పుచ్చుకుంటారో తర్వాత కూడా, కానీ నేను మాత్రం నా సేవకుడైనా యెహోషువను గౌరవిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ఏం చేయాలి? గౌరవించండి. ఈయన మీకు ఎప్పటి నుండి నాయకుడు, ఈయన ఎప్పటి నుండి మీకు నాయకుడు. కనుక ఈ నాయకత్వం ఎలా ఉండదో తెలుసా? మోషే గారిలా ఉండదు. మోషే గారిలాగా ఉండదు. మోషే ఇంకేం ఆలోచించబడి ఈయన ఆలోచించడం, కత్తి తోస్తాడో తెగ నరుగుతాడు అంచేత. అలాగే ఒక రోజంతా శత్రువులు ఏం చేసింది తెలుసా? యెహోషువ ఈయన యుద్ధ నేర్పరి కనుక శత్రువులను ఒక రోజంతా నరుగుతూనే ఉన్నాడు. అంటే జయం పొందేటంత వరకు పట్టుగలిగిన వాడు. కనాను దేశానికి వెళ్ళడానికి యెహోషువ యొక్క నాయకత్వాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన్ని గౌరవించాడు, నాయకత్వాన్ని అప్పగించాడు. ప్రజలందరితో అంటున్నాడు, నేను ఈయన ఏం చేస్తున్నాను? గౌరవిస్తున్నాను, మీరు ఖచ్చితంగా గౌరవించండి అని. అందుచేత ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు గౌరవమును మనకు అనుగ్రహించువాడు. గౌరవానందము, అదిగా చెప్పాను. గౌరవాన్ని బట్టి ఏముంది? ఇప్పుడు ఆనందము. నాలుగవదిగా మనం చూస్తే దానానందము. దానంగా ఇచ్చారంటారు చూసారా? దాన ఆనందము. దానం ఏంటి అంటే, మనం ఉచితంగా తీసుకున్న వాటిని ఏమంటాం? దానము అంటాం. దానము ధర లేదు, ఆల్ ఫ్రీ ఐటమ్స్. దేవుడట ఇచ్చి వేసాడట. ఒకటి ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, గాలి, సముద్రము, నీరు, ఇవన్నీ కూడా
మానవునికి కావలసినవన్నీ దేవుడు మనుష్యునికి ఆనందాన్ని కలుగజేయడానికి అన్ని అవసరమైనవన్నీ దానముగా ఇచ్చివేసెను. దానముగా ఇచ్చివేసెను. అంతేకాకుండా కనాను దేశములో ఎళ్లను, నీళ్ల బావులను, ఆస్తులను దానముగా ఇచ్చివేశారు. వాళ్ళు కట్టుకోలేదు ఇల్లు, కట్టని పొరవలను, తవ్వని బావులను దేవుడు వారికి ఇచ్చివేశాడు. పొలాలు కూడా దానంగా ఇచ్చి వారికి ముందు కాలాలు ఇప్పుడు ఎవరెవరులేండి, ఇప్పుడు ఎవరికి ఇస్తారా? ఎవరు? ఇంతకుముందు కొవ్వూరు ఎమ్మెల్యే వెండియాల కృష్ణారావు లేక కృష్ణబాబు గారు చాలా మందికి ఆ దేశల ప్రాంతంలో కొంతమందికి భూములు దానంగా ఇచ్చేసాడు ఆయన. అంటే పొలాలు జమీందారు కొడుకు కనుక కొన్ని వందల ఎకరాలే ఏం చేశాడు, దానంగా ఇచ్చాడు. అవి వారు పండించుకుంటా ఉన్నారు. పన్నవి గారు ఇలాగా చాలా మంది దాన గుణము కలిగిన వారు ఉంటారు. కానీ దేవుడు మానవులకి అన్ని కూడా ఏమి ఇచ్చాడు, దానంగా ఇచ్చాడు. ఇశ్రాయేలు అన్నిటికీ, ఇశ్రాయేలు అందరికీ ఏమి ఇచ్చాడంటే దానంగా ఇచ్చేసేటప్పటికంటే వాళ్ళకి ఆనందం ఉప్పొంగిపోయింది. అందుచేత అప్పటి నుండే మొదలైంది అనుకుంటా. ఏంటి 1+1 ఆఫర్ ఇక్కడ? ఇక్కడ 1+ అంటే కొనుక్కోవాలి. దానంగా ఇస్తున్నారంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా వెళతాం. అయ్యో ఐటమ్ ఏం ఫ్రీగా లేదా, దానంగా లేదా అనే ఆలోచన ఇశ్రాయేలు కాడి నుంచి మొదలైందేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి మనకి ఏం కావాలి? ఏమైనా దానంగానే కావాలి, ధరకు మాత్రం వద్దు. కాబట్టి దేవుడి ఇశ్రాయేలుకు కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశమును దానముగా ఇచ్చి వేశాడు. ఇళ్లను, నీళ్ల బావులను, అన్నిటినీ వారికి కావలసినవన్నీ కూడా పొలములను, స్థలములను వారికి దానముగా ఇచ్చి వేసాను. అందుచేత ఈ దానానందము చాలా సంతోషనీయమైనది. ఇక ఐదవదిగా ఆలోచన చేస్తే ఇప్పుడు అసలు ఆనందం ప్రారంభమైంది. పైన ఆనందాలు కాదండి, ఆనందాలే. కానీ ఇప్పుడు వారు ఏం చేశారో తెలుసా? ఈ 15వ అధ్యాయంలో ఇరవై వచ్చిన మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను. మోషే గారి యొక్క అక్క, అహరోన్ గారి యొక్క చెల్లి, ఎక్కడ వారి సోదరు అనుకుందా. ఇప్పుడు ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు పల్లవి ఎత్తి పాట ప్రారంభించింది. వాళ్ళందరూ ఇప్పుడు చూడండి వారు ఏం చేశారు తెలుసా? గానానందము. ఐదోది ఏంటి? గానము. అంటే పాటలోనే తెలుస్తుంది మీ ఆనందం ఏంటో. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు ఏముండాలా? సియోను పాటలు సంతోషంగా పాడితే వెళ్ళిపోదామని పాడాం. దాంట్లో ఏమంటే సియోన్ అంటే సియోనుపురం అంటే ఆ కనాను దేశమే. అంచేత ఏం చేయాలా? ఏ గడ్డలు వచ్చినా, సముద్రం వచ్చినా నేను పాట ఆపను, కరెంట్ పోయినా పాట ఆపను, మైక్ ఆగిపోతే పాట ఆగిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, జ్ఞానానందం లేదు. ఆనందం పాటలు పాడేవాడికి మైక్తో పని లేదు. దేవుడు నీకేమి ఇచ్చాడు? ఆనందాన్ని ఇచ్చాడు. ఒకరికి సంతోషం కలిగిన పాడదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు లేక పాటలు పాడాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలా? పాటలు పాడుతూనే ఉండాలి. మన జీవిత కాలంలో ఎన్ని పాటలు పాడదాం? జీవితంలో ఆనందం ఉన్నంత వరకు పాడదాం, అంతేనా? 104వ కీర్తన 33వ వచనం అంటాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు కీర్తన పాడను. నేనున్నంత కాలము, అంటే మనం ఎంతకాలం బతుకుంటామో అంతకాలం ఏం చేయాలా? పాటలు పాడుతూనే ఉండాలా. కానీ మనము పాటలు అయిపోయినప్పటికీ రాకుండా కొంత జాగ్రత్త పడాలా. ఎవరిని ఏమనదలుచుకోవాలా? అంచేత మనము దేవుడు మనకేమిచ్చాడు? మంచి గాత్రం ఇచ్చాడు.
పాడగలిగే సత్తా ఇచ్చాడు, అందరికి వినబడేటట్టు మైక్ ఇచ్చాడు. మన స్వరాన్ని ఏం చేయలేకపోతున్నాం. దేవుడేమో నేను ఆవిడకి మంచి స్వరాన్ని ఇచ్చాను విందామనుకుంటే పాడతాను. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనములో బండ సందులలో ఎదురు నా పావురమా, పేట గేటను ఆశ్రయించు నా పావురమా. ప్రభు అంట నీ స్వరం చాలా బాగుంటుంది అంటున్నారు ఆయన. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ స్వరమే అనుకుంటే నీ ముఖం కూడా చాలా బాగుందమ్మా. అందుచేత నీ ముఖం ఎలా ఉంది పాట పాడు. తర్వాత నేను నిన్ను గురించిన ఆనందాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఏమని అంటే పెండు కుమార్తెకి ఏముండాలి? మంచి స్వరము ఉండాలి. ఆ స్వరముతో దేవుని స్తుతించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? రేపటి నుంచి అందరికంటే ముందు వచ్చే ప్రయత్నం చేద్దాం. గానానందం ఉన్న వాళ్ళు మాత్రం దేవుడు మీకు ఆనందాన్ని ఇస్తే, దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇస్తే, పాడాలని ఆశ ఇస్తే, అన్ని ఇస్తేనే ఏం చేయాలి? ఇప్పుడు పని కొంచెం త్వరగా చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని దేవుడి కొరకు ఉపయోగించే వారిగా ఉందాం. ముందు చాలా బాగా పాడేదానండి, ఇప్పుడు కుదరట్లేదండి అనకండి, సాకులు వెతకండి. తర్వాత ఇంకా పాడడానికి అవకాశం ఉండకపోయే పరిస్థితి కూడా ఉండొచ్చు. అంచేత వయసు మళ్ళీ కొంత కదా, అంటే వేరే విధంగా వద్దు. అయితే వాక్యములో మనం ఆలోచన చేస్తే గానానందము మనమందరములో కలిగి ఉండాలి. ఆనందం ఉంటేనే కీర్తనలు అంటాడు యాకోబు గారు. అయితే బాధలో కూడా పాటలు పాడారు పౌలు శీలైన వారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 23. పౌలు శీలలు చాలా దెబ్బలు తిన్నారు. ఆ కొట్టు గదిలో ఆ బండలు బిగించేశారు. చాలా దెబ్బలు తిని ఏం పాడతారు వీళ్ళు? మధ్యరాత్రి వేళ పాటలు పాడతారు. శ్రమలో కూడా పాటలు పాడిన దేవుని సేవకులు. దేవుని స్తోత్రం. సేవకులకు శ్రమలు ఉంటాయమ్మా. అంటే అసలు ఏం కష్టమేమో పాస్టర్ గారికి అనుకుంటారేమో. ఇక్కడ పౌలు గారికి చాలా కష్టంలో ఉన్నాడు. ఆయన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. వారు చాలా దెబ్బలు కొట్టారు, బొండలు బిగించారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారేమోనని అక్కడ మళ్ళా కావల వారిని పెట్టారు. కానీ ప్రభువునందు ప్రియమైన వారులారా, శ్రమలో కూడా పాటల ద్వారా ఒక అన్యుణ్ణి రక్షించారు, అతని కుటుంబాన్ని రక్షించారు. పాటలతో ఏం చేయొచ్చు అన్నమాట? చాలా మందిని మార్చొచ్చు, మాటలతో మార్చొచ్చు, పాటలతో మార్చొచ్చు. మాటలతో కొంతమంది దూరం చేసేయచ్చు. అయ్యి బాబోయ్ ఆవిడ మాట వెళ్ళే కనసలేదు అనే పరిస్థితి ఎవరికి ఇవ్వకండి. మీ మాటల ద్వారా అనేక మంది రావాలి, మీ పాటల ద్వారా చాలా మంది దేవుడిలోనికి రావాలి. అందుచేత దేవుడు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి శ్రమలలో కూడా దేవుడిని ఏం చేయండి? స్తుతించండి, పాటలు పాడండి. సంతోషంగా ఉన్నప్పుడే కాదు, శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే పాటలు మన నోట దేవుడు ఉంచాడని మరవకండి. ప్రభువునందు ప్రియమైన వారులారా, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే 6వదిగా జయానందము. జయానందం అంట. ఏ ఆనందం ఇది? ఏ జయము? శత్రువుల మీద జయము పొందారు. కాబట్టి ఇక కొట్టేవారు ఇక ఎప్పటికి వారి జీవితంలోకి రావు. ఎందుకనంటే వీళ్ళ పని చేసినా కొట్టారు, శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, ప్రాణాలు విసిగించారు, కానీ అన్నిటినీ జయించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు జనాంగము ఆ శ్రమలలో కూడా దేవునికి మొరపెట్టారు కనుక వారు దేవుని యందు నమ్మికించడాన్ని బట్టి దేవుడు వారికి జయమునిచ్చేను. జయానందము. ఏ ఆనందం ఇది? జయానందము. చివరిగా 7వది కానుకానందం అన్నారు. అయితే వారు దేవుడికి ఇచ్చినలో కూడా ఆనందం పడ్డారు. కొందరు దేవుడికి ఇచ్చినట్టు ఆనందిస్తారు, కొంతమంది ఇవ్వలేరు, నిరాశపడే పరిస్థితి ఉంటుంది. ఏమేలు శ్రేష్టమైన ఇచ్చారు తన జీవితంలో. ఆయనేమో ఎవరో అన్నగారేమో
అయ్యో, కయ్యేను ఇవ్వలేక ఏడ్చాడు, ఇచ్చిన ఆయనేమో ఆనందించాడు. హేబెలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు, దేవుని కొరకు బలైపోయాడు. దేవునికి ఇష్టమైన విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని మనం చెప్తాం. కానీ ఇక్కడ దేవునికి శ్రేష్టమైనవి ఇచ్చాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈ కానుక ఆనందం, నా దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, నా దేవుడికి నేను ఎంత ఇవ్వగలిగాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాక్యము ఎరిగిన మీరు, మాస్టర్ గారు కానుకానం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాడు. ఆయన కానుకను బట్టి కానుకలనే ఎప్పుడు వస్తాయి మా మాస్టర్ గారు పనిగట్టుకుని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన వెతుకుతారు అనుకోకండి. మీరు కూడా బైబిల్ బాగా చదవండి. దేవుడికి ఇచ్చి చెడిపోయిన మానవుడు లేడు. దేవుడి కొరకు మీరు వెదజల్లండి. దేవుడు మీ కొరకు, దేవుడు మీరు గుప్పిడి దోస్తే దోషులతో దేవుడు ఇస్తానంటున్నాడు. ఆకాశం వాక్యం తెరుస్తానంటున్నాడు. ఇక మళ్ళా ఏం చేయప్పుడు ఎంత ఆశీర్వాదమా అనుకొని కానుక ద్వారా కూడా మనం ఏం చేయాలి, మన యొక్క విశ్వాస పరీక్షలు ఈ ఆనందంలో ముందుకు కొనసాగుదాం. అట్టి భాగ్యము తండ్రి మనకెల్లరికీ అనుగ్రహించును గాక. కృప కలిగిన తండ్రి, విన్న వాక్యమును మా యొక్క హృదయాల్లో మీరు భద్రము చేసి మహిమ పొందును. యేసు వారి మధురమైన నామమందు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.